హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీల్ మేకర్ బఠానీలతో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మీల్ మేకర్ని వేసుకొని అందులో వేడి నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు అలానే ఉంచి 10 నిమిషాల తర్వాత చల్లటి వాటర్తో వాష్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మీల్ మేకర్ని వేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 లవంగాలు, ఒక ½ ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు టమాటా ముక్కలు వేసి కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ½ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఇది ఒకసారి కలుపుకొని ఇందులో 1/4 కప్పు వరకు పచ్చ బఠానీలు ఫ్రెష్వి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో 1 కప్పు వాటర్ని వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో మనం వేయించుకున్న మీల్ మేకర్ని కూడా ఇందులో వేసి కలుపుకొని ఉప్పు కారం సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే ఇందులో ఉప్పు కారం యాడ్ చేసుకొని మూత పెట్టి గ్రేవీ చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకొని 2 నిమిషాలు కుక్ చేసుకొని చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మీల్ మేకర్ పచ్చ బఠానీ కర్రీ రెడీ.